గైస్ ఇమాజిన్ చేసుకోండి, ఒక విలేజ్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే అక్కడ జనాలు అదేదో పెద్ద క్రైమ్ చేసినట్టు ట్రీట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో ఒక నార్మల్ గా ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు. సో నెట్ఫ్లిక్స్లో వచ్చిన సూపర్ సుబ్బు సిరీస్ కూడా అదే కథ. అసలు ఇది ఫ్యామిలీతో చూడొచ్చా లేక కపుల్స్ కి బెస్టా? ఈ బోల్డ్ కాన్సెప్ట్ మ్యాటర్ ఏంటో మనం ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా మ్యాటర్స్. ఈ రోజు మనం సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. స్పాయిలర్స్ లేకుండా నా జెన్యూన్ ఒపీనియన్ షేర్ చేస్తాం. వీడియో నచ్చితే ఎండ్లో లైక్ చేయండి అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ థింగ్, ఇది 18+ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది మాత్రం అస్సలు ఫ్యామిలీతో చూడొద్దు. కొన్ని సీన్స్ ఇంకా డైలాగ్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. ఇది బేసిక్ గా కపుల్స్ కి లేక ఫ్రెండ్స్ తో కూర్చొని జస్ట్ చిల్ చేయడానికి బాగుంటది. అండ్ ఫ్యామిలీతో మాత్రం ఈ రిస్క్ అస్సలు తీసుకోలేము. అండ్ ఆ వైబ్ మన ఇంట్లో కూడా సెట్ కాదు. సో సూపర్ సుబ్బు గురించి మాట్లాడాలంటే ఇది ఒక టిపికల్ రూరల్ డ్రామా అయితే అస్సలు కాదు. కాన్సెప్ట్ చాలా బోల్డ్ గా ఉంది, కానీ మన తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి సబ్జెక్ట్స్ ని హ్యాండిల్ చేయడం అనేది ఒక మంచి ఎక్స్పెరిమెంట్. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే హీ ప్లేడ్ అ వెరీ రిలేటబుల్ గాయ్ క్యారెక్టర్. ఆయన యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. మూవీకి మెయిన్ హైలైట్ ఏంటంటే విలేజ్ అట్మాస్ఫియర్. ఒక సైడ్ ట్రెడిషనల్ వాల్యూస్ అయితే ఇంకో సైడ్ మోడర్నైజేషన్. ఈ రెండు క్లాష్ అయినప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ ని చాలా హ్యూమర్ గా చూపించినారు. ఇది బోల్డ్ సిరీస్ అని చెప్పినా అక్కడ ఒక మంచి పాయింట్ కూడా ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన సొసైటీలో ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బోల్డ్ గా ఉన్నా ఇది మంచి విషయం కదా అని అనిపిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి సప్లాట్స్ అన్ని కలిసి ఒక ఎమోషనల్ క్లోజర్ ఇస్తాయి. ఏదో థ్రిల్లర్ లాగా ట్విస్ట్లు ఉండవు. అండ్ క్యారెక్టర్ వైజ్ సుబ్బుకి వాడి నాన్నకి ఉన్న గ్యాప్, అదే మనందరి ఇంట్లో ఉండే ప్రాబ్లం, అది చూస్తుంటే చాలా రిలేటబుల్ గా ఉంటుంది. ఇక సిరీస్ ఫ్లో విషయానికి వస్తే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. అదేదో సెటప్ చేస్తున్నారు కానీ మనకి స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. అండ్ మనం కొంచెం పేషెన్స్ తో చూస్తే 3rd ఎపిసోడ్ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. మురళీ శర్మ గారి క్యారెక్టర్ ఆయన సీన్ లో ఉన్నప్పుడు ఎంత సీరియస్ గా ఉంటాడో, మళ్ళీ ఆయన చేసే కామెడీ టైమింగ్ అంతే బాగుంటది. కాంత క్యారెక్టర్ ఇంకా సుబ్బుకి ఉన్న బాండింగ్ ఈ సిరీస్ కి బ్యాక్ బోన్ అని చెప్పాలి. అసలు ఈ సిరీస్ చూస్తుంటే మన జనరేషన్ కి అండ్ మన పేరెంట్స్ జనరేషన్ కి ఉన్న గ్యాప్, అదే కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత పెద్దది అనేది క్లియర్ గా అర్థమైంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే కాస్టింగ్. క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయిన ప్రతిసారి కాస్టింగ్ చాలా బాగుంది అనిపించింది. అంటే పాత యాక్టర్స్ ని తీసుకున్నారు, వాళ్ళు ఆ రోల్ కి పర్ఫెక్ట్ సూట్ అయినారు. అండ్ సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఈ క్యారెక్టర్ కి ఆయన పర్ఫెక్ట్ ఫిట్. సుబ్బుగా ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంది. స్టార్టింగ్ లో ఏదో భయపడుతున్న పర్సన్ లాగా, ఆ తర్వాత విలేజ్ లో రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆఫీసర్ లాగా. సో ఇలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ స్క్రీన్ మీద చూడటం మంచిగా అనిపించింది సందీప్ కిషన్ యాక్టింగ్. అండ్ ఇంకా మురళీ శర్మ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సుబ్బుకి స్ట్రీట్ ఫాదర్ గా, ఒక ట్రెడిషనల్ మైండ్ సెట్ ఉన్న హెడ్ మాస్టర్ లాగా ఆయన స్క్రీన్ మీద ఉంటే సీన్ కి ఒక వెయిటేజ్ వస్తుంది. అండ్ ఆయన కామెడీ టైమింగ్ ఇంకా సీరియస్నెస్ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, కానీ ఆయన పర్ఫార్మెన్స్ పిక్చర్ పీక్స్ ఉంటది. అండ్ స్వాతి క్యారెక్టర్ కూడా ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ గా అనిపిస్తుంది. ఇంకా గెటప్ శ్రీను కామెడీ టైమింగ్ చాలా బాగుంటది. బ్రహ్మానందం గారు, సంపూర్ణేష్ బాబు ఇంకా మిగతా సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళు ఉన్న చిన్న సీన్స్ లో కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే మీరు కపుల్స్ అయితే లేక ఫ్రెండ్స్ తో రిలాక్స్ అవ్వాలి అనుకుంటే సూపర్ సుబ్బు డెఫినెట్లీ వన్ వాచ్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడలేము, ఎందుకంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. ఒకవేళ ఈ సిరీస్ మీరు చూస్తే మీరేమనుకుంటున్నారో, వర్తా కాదా అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.